మంగ్లీ చెల్లెలు అరెస్ట్ అనే వార్త మార్నింగ్ నుంచి వైరల్ అవుతుంది. సో, గత 2, 3 రోజుల నుంచి మంగ్లీ వర్సెస్ సుబ్బారావు అండ్ మంగ్లీ వర్సెస్ ఆహ్, బాధితులు ఇది డ్రామా నడుస్తుంది. సో, ఇప్పటివరకు మనకు అసలు ఏమర్థమవుతుంది? మంగ్లీ దీంట్లో ఇన్వాల్వ్‌మెంట్ ఎంతుంది? అసలు ఈ బాధితులు నిజమైన వాళ్ళేనా? వీళ్ళు ఎందుకు మోసపోయారు? వీళ్ళని మోసం చేసిన మెయిన్ వ్యక్తి ఎవరు? అసలు పోలీసులు బాధితుల తరపున నిలబడి మాట్లాడవలసింది కాకుండా ఇటు మంగ్లీకి అండగా నిలబడుతున్నట్టుగా ఉంది. ఇటు సుబ్బారావు కంప్లైంట్ తీసుకున్నా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టుగా కనబడుతుంది. అంటే ఒక సెలబ్రిటీ వైపే సజ్జనార్ కూడా ఉంటున్నాడు అన్నట్టుగా కామెంట్లు కూడా మనకి ఈ పోస్టుల కింద చూస్తే విపరీతంగా వస్తున్నాయి. అంటే ఒక సెలబ్రిటీ కాబట్టి ఆ అమ్మాయి తరపు నిలబడడం కాకుండా సజ్జనార్ బాధ్యత ఏంటి? ప్రధానంగా బాధితులు ఎవరు? వాళ్ళని పిలిచి మాట్లాడడం, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన వ్యక్తి ఎవరు? అతన్ని పట్టుకోవడం ఇది చేయాల్సిన పని. కానీ అది జరుగుతున్నట్టు ఎక్కడా కనబడల. మీడియాలో కూడా అసలు ఈ బాధితుల్ని మోసం చేసిన వ్యక్తి ఎవరు? అతని మీద ఫోకస్ అనేది పోయి మంగ్లీ మీద వర్సెస్ సుబ్బారావు అలియాస్ సుబ్బు అడ్వకేట్ మీద వీళ్ళిద్దరి మీదే ఫోకస్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఇప్పటివరకు పరిశీలించిన దాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమంటే బాధితులైతే ఉన్నారు వాస్తవము. వాళ్ళు మోసపోవడం కూడా వాస్తవము. వాళ్ళందరూ ఏదో బాగా డబ్బుండి మోసపోలేదు. అందరూ కూడా మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే. సో మనకు అర్థమవుతుండేది ఏమంటే నెట్వర్క్ మార్కెటింగ్లో పనిచేస్తున్న రమావత్ మధు అనే అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కొంతకాలం తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అప్పటికే అబ్బాయి బాగా రిచ్గా కనబడుతున్నాడు. ఫార్చ్యూన్ కార్లు ఇలాగా ఉంది. దాంతో వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఏంటి అన్నప్పుడు నేను ఇట్లా కొన్ని పెట్టుబడులు పెట్టాను. ఆ పెట్టుబడిలో నాకు మంచి డబ్బులు వచ్చింది. నాకే కాదు 5-6 మంది ఉన్నారు మా వాళ్ళు, అందరికి ఫార్చ్యూన్ కార్లు మంచిగా సెటిల్ అయ్యారు అని చెప్పారు. దాంతో వాళ్ళల్లో కూడా ఆశ పుట్టింది. మనలో ఒకటిగా ఉన్న మధు ఈ స్థాయికి వెళ్ళాడంటే మనం కూడా ఈ స్థాయికి వెళ్ళొచ్చు కదా అన్న ఒక ఆశ అయితే వాళ్ళలో పుట్టింది. దానికి సంబంధించి వాళ్ళు ఎట్లా పెట్టుబడులు ఏంటి అవన్నీ అడిగినప్పుడు మధు చెప్పింది ఏంటంటే నేను మంగ్లీ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నాను. అక్టోబర్లో నిశ్చితార్థం, ఫిబ్రవరిలో పెళ్లి, మీరంతా 5-6 వేల మంది రావాల్సి ఉంటుంది. ఇలాగంతా మాట్లాడాడని బాధితులు చెబుతున్నారు. సో మంగ్లీ ఉంది, వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళకి ఇంకొంత కాన్ఫిడెన్స్ వచ్చింది. అలాగే మంగ్లీ తమ్ముడు శివ కూడా వాళ్ళకి పరిచయం అయ్యాడు మధు ద్వారా. సో వీళ్ళందరూ కలిసి చాలాసార్లు కలిశారు. కోకాపేటలో ఉండే మంగ్లీ విల్లాలో కూడా వీళ్ళు వెళ్ళి కలిశారు. అక్కడ స్టూడియో అవన్నీ కూడా వీళ్ళు చూశారు. సో ఇవన్నీ చూసినాక వాళ్ళకి ఇతని మీద కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. దాని తర్వాత ఈ పెట్టుబడులు ఎలా పెడతారు, డబ్బులు మాకు ఎలా ఇస్తారు అని అడిగినప్పుడు మీరు మీకు వీలైనంత 5 కానీ 10 లక్షలు అలా పెట్టండి. పెట్టిన తర్వాత అక్కడ డోన్లో ఒక ఫ్యాక్టరీ ఉంది, గోకుల్ నందన్ ఇండియా అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీలో పెట్టుబడులు పెడతాం. ఈ లోపల మీకు 5 సెంట్లు ల్యాండ్ కూడా ఇస్తామని జహీరాబాద్లో ల్యాండ్స్ దగ్గరికి కూడా తీసుకెళ్లి చూపించారు. లాభాలు వచ్చే వరకు మీకు ₹5 ఇంట్రెస్ట్ కూడా ఇస్తామని చెప్పారు. సో వీళ్ళు ఏంటంటే ఇతని పరిస్థితి చూడడం, కళ్ళ ముందు తమలో ఒకటిగా ఉన్న డబ్బులు సంపాదించడం అనేది వాళ్ళకి కనబడింది. దాని తర్వాత మంగ్లీ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నాడు అనేది వాళ్ళు నమ్మారు. అట్లాగే మంగ్లీ బంగ్లా విల్లాకు కూడా తీసుకుపోవడం, మంగ్లీ తమ్ముడు శివ పరిచయం అవడం, ఇవన్నీ చూసి వాళ్ళకి నమ్మకం కలిగే విధంగా మధు వాళ్ళని ఒక రకమైన ట్రాప్ చేసినట్టు కనబడుతుంది. అనేక సార్లు గోవాకు తీసుకెళ్ళడం, పెద్ద పెద్ద హోటల్లో తీసుకెళ్ళడం, 5,000 10,000 టిప్స్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తే ఇతను చాలా పెద్ద రిచ్గా ఇలా మనలో ఉండి ఇలాగా రిచ్ అయ్యాడంటే మనం కూడా అవ్వచ్చు అన్న ఒక ఆశ అందరికీ వచ్చింది. వాళ్ళ పూర్ కండిషన్ నుంచి బయటపడదామని చెప్పి నానా కష్టాలు పడి వాళ్ళు డబ్బులు ఇచ్చారు. ఒక్క కర్ణాటక బ్యాచ్ అని ఒక బ్యాచ్ నిన్న మీడియాతో మాట్లాడారు. వాళ్ళు మాత్రమే 46 లక్షలు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా వాళ్ళ స్టోరీలు వింటే చాలా బాధాకరంగా ఉన్నాయి. కొంతమంది వాళ్ళ దగ్గరున్న చిన్న చిన్న భూముల్ని లేకపోతే చిన్న ఇండ్లని అమ్ముకొని కూడా దీంట్లో డబ్బులు పెట్టారు. ఎందుకంటే ఇది ₹5 ఇంట్రెస్ట్ వస్తుంది, ప్లస్ 5 సెంట్లు భూమి వస్తుంది, తర్వాత కొంతకాలం తర్వాత ఫ్యాక్టరీలో లాభాలు కూడా వస్తాయి అన్న విధంగా నమ్మారు. అంటే దీని చుట్టూ రియల్ ఎస్టేట్ ఉంది, గోల్డ్ సిల్వర్
పెట్టుబడులు పెడతాను. ఒక ఆడియో కూడా లీక్ అయింది మధు పేరుతో. ఆడియోలో సిల్వర్ ఇప్పుడు 1,20,000 ఉంటే 2030 నాటికి అది 70-80 లక్షలకి వెళ్తుంది. ఎలా వెళ్తుంది అంటే కూడా అతను చెప్తున్నాడు. దానికి సంబంధించిన స్టాక్ మార్కెట్ పుస్తకాల గురించి కూడా అతను మాట్లాడుతున్నాడు. అంటే ఒక నమ్మే విధంగా అతను అందరినీ కన్విన్స్ చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. సో దీనంతా చూసి వాళ్ళు మోసపోయారు. అందుకని ఎటువంటి ప్రామిసరీ నోట్లు కానీ ఎటువంటి పోస్ట్ పెయిడ్ చెక్స్ కానీ ఇవన్నీ డిమాండ్ చేయలేదు వాళ్ళు. ఎందుకంటే మన కళ్ళ ముందే ఇతను లక్షాధికారి కోటీశ్వరుడయ్యాడు. తర్వాత ఇతను చెప్తున్నదంత కన్విన్సింగ్ ఉంది, పైగా మంగ్లీ ఉంది. ఇవన్నీ వాళ్ళకి పడిపోయారు. మామూలుగా ఏంటంటే ఎవరో ఒక్కరు ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు ఇందులో. ఆ ఇన్ఫ్లుయెన్సర్లు ఫస్ట్ పడినప్పుడు వాళ్ళు చెప్తే మిగతా వాళ్ళు కన్విన్స్ అవుతారు. అదే ఎక్కువ జరిగినట్టుంది ఇక్కడ. ఒకరు పెట్టగానే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టడం, వీళ్ళు పెడుతున్నారు కదా ఇంకొకరు పెట్టడం, ఇలాగా వెళ్ళిపోయారు. సో అలాగా మొత్తం కరెక్ట్గా ఎంతమంది మోసపోయారు, ఎన్ని కోట్లు ఈ మధు అనే అతనికి ఇచ్చారనేది కరెక్ట్గా లెక్క తెలియట్లేదు. కానీ అడ్వకేట్ సుబ్బారావు మాత్రం 150 నుంచి 200 కోట్లు అని చెప్తున్నాడు. ఎందుకంటే వట్టిలింగాలపల్లి తాండా, అక్కడ ఒక 7 తాండాలు ఉన్నాయి. ఆ 7 తాండాల వాళ్లే చాలా మంది 200 కోట్లు ఇచ్చామని మాకు చెప్పారని సుబ్బారావు చెప్తున్నాడు. సో ఇప్పుడు వేణుగుడుగులు లాంటి వాళ్ళు కూడా తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎందుకంటే ఆయన కూడా ఈ పంచాయతీలో పాల్గొన్నాడు. సో ఆయన కూడా బాధితులకి న్యాయం జరగాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో ఫోకస్ అంతా బాధితుల మీద ఉండాలి. అయితే ఇక్కడ మంగ్లీ రోల్ గురించి మనకు అర్థమవుతుండేది ఏమంటే, ఆమె డైరెక్ట్గా దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు, ఆమె ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. అది బాధితులు కూడా చెప్పట్లేదు. ఆమెను మేము చూడలేదు, ఆమెను మేము కలవలేదని బాధితులు కూడా చెప్తున్నారు. సో ఆమె డైరెక్ట్గా దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు. అంతవరకు బాధ్యతలను బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళు చెప్పేదాన్ని బట్టి. సుబ్బారావు కూడా అదే చెప్తున్నాడు. కాకపోతే ఈ మధు గురించి మంగ్లీ వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకుపోతున్నాడు అన్నది వచ్చినప్పుడు మంగ్లీ కూడా పంచాయతీలకి రావడం మనకు కనబడుతుంది. సో సెటిల్ చేసుకుందాము అన్న ధోరణిలో కనబడుతుంది. అక్కడ వేణు కానీ లేకపోతే సుబ్బారావు కానీ బాధితులు కానీ చెప్తున్నది ఏమంటే, మంగ్లీ వచ్చి నాకు సంబంధం లేదు ఇష్యూతో అని చెప్పింది. అట్లాంటప్పుడు మీ పేరు వాడుతున్నారు, మీ విల్లాలో కలిశారు, మీ తమ్ముడు కూడా కలిశాడు కాబట్టి మీరు ఓపెన్గా మధుకు నాకు సంబంధం లేదు, నా పేరు చెప్పి మధు కలెక్ట్ చేశాడు కాబట్టి నేను మధు మీద కేసు పెడతాను అని మీరు మీడియాతో మాట్లాడండి, మీరు రండి అనేది సుబ్బారావు కానీ బాధితులు కానీ ఆమెకు చెప్పారు. కానీ ఆమె ఆ పని చేయకుండా మధు పర్సనల్ ఫోన్ నుంచి సుబ్బారావుకు కూడా కాన్ఫరెన్స్ కాల్ కల్పించింది. సో దీన్ని బట్టి ఆమె డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకపోయినా తన చెల్లెలు కాబోయే భర్తని లేకపోతే తన తమ్ముడు ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి తన తమ్ముడిని కాపాడే దానికోసం ఆమె ప్రయత్నిస్తున్నట్టుగా ఓవరాల్ ఇష్యూలో ఇప్పటి వరకు మనకు కనబడుతుంది. ఇది పోలీసులు తేల్చాల్సిన అవసరం, మీడియా ట్రయల్ అనేది కరెక్ట్ కాదు. బట్ ఇప్పటి వరకు పరిశీలిస్తే ఆమె రోలు ఇండైరెక్ట్గా ఉంది. రెండోది ఆమె ఈ సుబ్బారావు మీద పోయి అది కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకుండా సజ్జనార్ని కలిసి కంప్లైంట్ ఇచ్చిందంటే ఆమె తన పరిచయాలను ఉపయోగించుకొని ఇన్ఫ్లుయెన్స్ చేయదలుచుకున్నది. అంటే బాధితుల్ని భయపెట్టే విధంగా ఆమె ప్రవర్తిస్తున్నట్టుగా కనబడుతుంది. ఆమె చేయాల్సిన పని ఏంటి, ఆమె బాధితుల వైపు నిలబడి తన పేరు వచ్చింది కాబట్టి, లేకపోతే ఆమెకు సంబంధం లేదు. సో తన పేరు, తన తమ్ముడు, తన విల్లా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తను బాధితుల వైపు నిలబడి ఆమె ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. అది వదిలేసి బాధితుల మీదే బండలు అన్నట్టుగా వాళ్ళ మీద బండలు వేయడం, బాధితుల తరపున నిలబడిన సుబ్బారావు మీద కేసు పెట్టడం, అది కూడా తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒక కేంద్ర మంత్రి ద్వారా బెదిరించిందని చెప్తున్నారు. ఒక ఎమ్మెల్యే తండ్రి సుబ్బారావుకు ఫోన్ చేశాడని చెప్తున్నారు. సరే, సుబ్బారావు ఆరోపణలు నిజమెంతో మనకు తెలియదు, ఇవన్నీ కూడా ఆరోపణలే. కానీ ఓవరాల్గా ఇష్యూలో అయితే ఆమె ఇన్వాల్వ్మెంట్ పంచాయతీ స్థాయికి అయితే వచ్చింది. ఆమె వేణు కూడా చెప్తున్నాడు. సో కాబట్టి ఆమె అయితే వచ్చినప్పుడు ఆమె బాధ్యతల వైపు ఎందుకు నిలబడట్లేదు అనేది పెద్ద ప్రశ్న. అలాగే సజ్జనార్ లాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆఫీసర్లు ఆమె ఇచ్చి ఆమెకు అపాయింట్మెంట్ ఇచ్చి ఆమె కంప్లైంట్ని ఆయన తీసుకోవాల్సిన అవసరం ఉంది. లోకల్ పోలీస్ స్టేషన్లో ఇవ్వవు అనొచ్చు, కానీ ఆయన తీసుకొని ఆయన నవ్వుతూ ఫోటో ఇవ్వడం ఇది రాంగ్ సిగ్నల్స్ అని పంపిస్తుంది. అంటే బాధితుల వైపు నిలబడాల్సిన పోలీసులు
వాళ్ళ దగ్గర మోసం చేసిన వాళ్ళ, ఎందుకంటే సత్యనారాయణ మాట్లాడితే ఈ మోసాల గురించి ఎలా చీటింగ్లు చేస్తున్నారు, సైబర్ మోసాలు ఏంటి, లేకపోతే ఈ లోన్ యాప్స్ ఏంటి, ఈ యాడ్లు ఇచ్చే వాళ్ళ మీద కూడా ఆయన పోరాటం చేశాడు. మరి అలాంటి పోరాటం చేసినప్పుడు ఇక్కడ ఒక స్కామ్ అయితే క్లియర్గా జరిగింది. ఎన్ని కోట్లు అనేది తెలీదు, 100 కోట్ల 150 కోట్ల అనేది పక్కన పెడితే చాలామంది బాధితులు ఉన్నారు. వాళ్ళంతా మీడియాతో మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పాపం ఇక్కడ నానా అవస్థలు పడుతూ 3-4 రోజులుగా పడిగప్పులు పడుతూ ఎవరికి కనిపిస్తే వాళ్ళకి తమ గోడు చెప్పుకుంటూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని పిలిచి మాట్లాడకుండా మంగ్లీని పిలిచి మాట్లాడడం ఏంటి అన్న విమర్శలు అయితే తీవ్రంగా వస్తున్నాయి. ఏదేమైనా ఈ ఓల్ ఇష్యూలో ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది ఆ బాధితుల్ని. అట్లాగే దీని చుట్టూ కొంత అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఎవరో వచ్చి ఇలా చెప్తే ఎటువంటి ఆధారాలు లేకుండా డబ్బులు ఇవ్వకూడదు. ఖచ్చితంగా ఏదైనా కాంక్రీట్ ఆధారాలు ఉండాలి, పోస్ట్ డేట్ చెక్స్ ఉండాలి, ప్రామిసరీ నోట్లు ఉండాలి. ఇవన్నీ ఉండి ఇవ్వాలి తప్ప వాళ్ళేదో ఫార్చునర్ కార్లు బాగా సంపాదించారంటే నమ్మేసి ఇవ్వకూడదనే ఒక అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇవాళ మామూలు వాళ్ళ దగ్గర నుంచి బాగా హై ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, చివరికి మనం చూసాము జేడి లక్ష్మీనారాయణ ఫ్యామిలీ వాళ్ళిద్దరే మోసపోయారు. అంటే ఒక సిబిఐకి జాయింట్ డైరెక్టర్గా ఉన్న లక్ష్మీనారాయణ భార్య మోసపోయిందంటే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ప్రధానంగా ఏంటంటే గ్రీడ్. ఇది ఎక్కువగా మనం తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి అన్న ఒక ప్రజల్లో ఉన్న గ్రీడ్ పెట్టుబడిగా ఈ మోసాలు జరుగుతున్నాయి. సో ఓవరాల్ ఇష్యూలో బాధితులకు న్యాయం చేయాలనేది ప్రధానంగా రావాల్సిన డిమాండ్.